సో గాయ్స్ చూస్తున్నారు కదా మన DJI Osmo Action 4 కెమెరాకి నేనైతే కేస్ అయితే తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద బోయా BY K4 అనమాట. సో ఇది వచ్చేసి టైప్ C నుంచి TRS కేబుల్ని కనెక్ట్ చేస్తుంది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మనం మోటో వ్లాగ్ చేయాలంటే. మనం తీసుకున్నది అడ్వెంచర్ కాంబో కదా, కెమెరా బ్యాటరీ కేస్. ఇది అప్రాక్స్ ఒక 450 అలా పడింది మనో మైక్. ఇదే ఉండాలి మనకి ఎగ్జాక్ట్లీ. దానికి కనెక్టర్ కూడా బుక్ చేసా. అండ్ దీని ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు గైస్. MRP 1840 రూపీస్, బట్ నాకైతే ఇది 1500 ప్లస్ అయితే పడింది. ఇంకా మోటో వ్లాగింగ్ అయితే చేద్దాం గైస్. దీనికి ఇంత హైప్ ఇస్తున్నా అంటే ఇది డెఫినెట్లీ వర్త్ కాబట్టి నేను ఇంత హైప్ ఇస్తున్నాను. వాట్సాప్ ఎలా ఉన్నారు? హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్ 2026 ఎక్స్పెడిషన్ ఆన్ బైక్. 30 డేస్ నుంచి 35 డేస్ దాకా అయితే ట్రావెల్ చేస్తాం. ఈ ట్రావెలింగ్ లో అన్ని కూడా క్యాంపింగ్సే ఉంటాయి మాక్సిమమ్. సో ఈ రోజు మనది డే 1. ఈ రోజు డేట్ వచ్చేసి May 7th 2026. ఇది నా డ్రీమ్ ట్రిప్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అసలు చేద్దామని. 7 years నుంచి అనుకుంటే ఫైనల్లీ ట్రావెల్ చేయబోయే డే అయితే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మోటో వ్లాగ్ వ్యూలోకి అయితే వచ్చేసి. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంత పెద్ద రైడ్ నేను చేస్తున్నానంటే అదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. సో ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే చిన్న బూస్టప్ లో ఉంటుంది. సో ఈ రోజు వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Subscribe our channel and don't forget to hit the bell icon for latest. అక్కడది టెన్షన్ అయిపోకండి నాన్న, జాగ్రత్తగా రండి. హర హర మహాదేవ్. బం బం బోలే. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ వ్యూ గాయ్స్. సో ఈరోజు అయితే ఫైనల్గా మనమైతే లదాఖ్ స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను లదాఖ్ ఈరోజు వెళ్తున్నానంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఫైనల్లీ ఏదైతే అది అయిందని చెప్పి నేను 1.5 month బ్యాక్ అయితే నేను ఫిక్స్ అయ్యా 2026లో లదాఖ్ నేను ఎలా అయినా సరే ట్రావెల్ చేయాలి అని. దాని రిజల్టే ఇప్పుడు ఇది. నేను, అఖిల్ అండ్ శ్రేష్ఠ ముగ్గురు 3 బైక్స్ మీద వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ అయితే నా బైక్లో ఫ్యూయల్ లేదు. ఫస్ట్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఎట్ విజయవాడ ఫుల్ చేయించేద్దాం. చలో గాయస్. సో ఎగ్జాక్ట్లీ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత జియో పెట్రోల్ బంక్లో అయితే మనం పెట్రోల్ ఫిల్ చేయించాం. 1000 రూపీస్ అయితే పట్టింది. తిరుపతి అయితే క్రాస్ అవుతున్నాం. ఆంధ్ర దాటి మనం అయితే ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. ఇవి చూడాలి అసలు ఎంత దూరం వెళ్తాం ఏంటి అనేది. ఇక్కడ నుంచి 750 kilometers చూపిస్తుంది. నాగ్పూర్ వచ్చి టవల్ పడిపోయేలా ఉంది బాయ్. టవల్ వెనకాల ఆరబెట్ట. ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ బాగున్నాయి, తెలంగాణలోకి ఎంటర్ అవగానే రోడ్స్ అన్ని చూసారు ఎలా అయిపోయాయి. విలేజెస్ నుంచి వెళ్తున్నాం, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సూర్యాపేట మీదుగా నాగ్పూర్ వెళ్దాం అనుకున్నాం. మధ్యలో అయితే చిన్న ఇబ్బంది వచ్చింది అఖిల్ బైక్ది. సో దానివల్ల మేమైతే ఎరుపాలెం మీదుగా వెళ్ళాల్సి వచ్చింది. ఎరుపాలెంలో బైక్ రిపేర్ చేయించాడు అఖిల్. పెద్ద రిపేర్ ఏం కాదు, బ్యాక్ వెళ్ళి డిస్క్ పట్టేస్తుంది, కొంచెం ఫ్రీ చేసాం అంతే. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 9:40 AM in the morning. సో ముందుకెళ్ళి అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాం. మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మదిరలో ఉన్నాం. టిఫిన్ అయితే చేద్దామని పక్కగా ఆపుతున్నాం. టిఫిన్ చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. విశ్వనాథ్ టిఫిన్ సెంటర్. టిఫిన్ అయితే చాలా బాగుంది. చట్నీ అమేజింగ్. మన ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత అయితే ఇలాంటి ఫుడ్ అయితే మళ్ళీ దొరకదు. సో ఇక్కడే గట్టిగా కుమ్మేసాం. నియర్ టు ఖమ్మం దగ్గరలో ఉన్నాం. 700 kilometers ఉంది నాగ్పూర్. జాగ్రత్త. టైం వచ్చేసి 10:30 అవుతుంది గాయస్. ఎండ అయితే మామూలుగా లేదు బాబోయ్. రికార్డ్ అవుతుంది అంతకి. గాయస్ ఏదో అయింది గాయస్ ఇక్కడ. అఖిల సైడ్ నుంచి చూడు, ఖాళీ ఉందేమో. జాగ్రత్త బాబు, అఖిల్ బాబు. రాష్ట్ర దగ్గర అయితే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. నేను గూగుల్ మ్యాప్ అయితే వాడలేదు. వైరా స్ట్రైట్, ఖమ్మం లెఫ్ట్, దేవరాపల్లి రైట్. మన భయ్య ఏంటో కార్ డోర్ కూడా క్లోజ్ చేసుకోలేదు, అలానే వెళ్ళిపోతున్నాడు. ఆ డోర్ ఓపెన్ అయిందంటే పని అయిపోతుంది. డోర్ క్లోజ్ అవ్వలే. డోర్ ఏమైందో మనోడు కూడా బ్యాక్ డోర్ వేసుకోలేదు. చూడండి, ఈయనకి కూడా చెప్దాం. ఏంటో ఖమ్మంలో ఉన్న వాళ్ళంతా డోర్లు వేసుకోవట్లేదు. డోర్ క్లోజ్ అవ్వలేదు. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడే ఆగి పెట్రోల్ బంక్లో అయితే వాటర్ తాగా. చల్లగా ఉన్నాయి నీళ్ళు, బాగుంది.
అఖిల్ని ఆపుదాం అనుకున్నా, ఇక్కడ నుంచి పిలిచాం అఖిల్ అఖిల్ అని చెప్పి ఆ హైవే మీద ఏం వినిపిస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు మనం ఆన్ ద వే టు వరంగల్. రివర్ మొత్తం ఎండిపోయి ఉంది, వాటర్ అయితే లేదు, కంప్లీట్లీ డ్రై అయిపోయింది ఎండలకి. అక్కడైతే కొత్తగా బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటా. ఇదిగో ఇక్కడ ఉంది చెరుకు రసం. ఎందుకు వద్దు చెరుకు రసం ఎందుకు, ఇప్పుడు ఎందుకు, వాటర్ బ్రేకే తీసుకుందాం చక్కగా. 5 నిమిషాలు ఆగుతాం. ఈ ఎండ ఏంటో, ఈ వాటర్ బాటిల్స్ ఏంటో. మార్నింగ్ నుంచి ఇది 4th బాటిల్ అనుకుంటా. 11 దాకా డ్రైవ్ చేయండి అన్న. మార్నింగ్ అందరూ అదే చెప్తున్నారు. మార్నింగ్ 11 దాకా, తర్వాత సాయంత్రం 3 గంటలకి నెమ్మలంగా బయలుదేరినా కానీ 4 కల్లా కొద్దిగా కూల్ అవుతుంది. తెలంగాణ రోడ్లు పర్ఫెక్ట్ కానీ వెయిట్ ఇవా రంబుల్ ట్రాప్స్ దడదడ అంటుంటాయి. ఈ మధ్య మరీ ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు హైవేల మీద. సో గాయస్, మేమైతే వరంగల్కి ఇంకొక 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆగాం. 12:30 అవుతుంది. సో చూడండి ఎలా ఉందో, ఎండ మండిపోతుంది బాబోయ్. బైక్స్ అయితే ఈ చెట్టు కింద పెట్టుకున్నాం. లేట్ చేయకుండా బైక్ ఎక్కి మిగతా విషయాలను కూడా మాట్లాడుకుందాం. శ్రేష్ఠు చలో. సో గాయస్, రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 2 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇప్పుడే మనం అయితే కాసేపు రెస్ట్ తీసుకొని బైక్కి కూడా రెస్ట్ ఇచ్చి స్టార్ట్ అయ్యాం వే టు వరంగల్. యాక్చువల్గా 100 కిలోమీటర్స్కి ఒకసారి బైక్ ఆపుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఆటోమేటిక్గా బైక్ కూల్ అయ్యిద్ది అండ్ మనం కూడా స్ట్రెచ్ చేయొచ్చు బాడీని. ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటాం కదా, ఇబ్బందిగా ఉండిద్ది. సో ఒక 100 కిలోమీటర్స్కి ఒకసారి అయితే బ్రేక్ ఇవ్వండి. యాక్చువల్గా ఈ రోడ్ అంతా కూడా గోతులేం లేవు కానీ రంబుల్ స్ట్రైప్స్ ఎక్కువ ఉన్నాయి. అదే వైట్ కలర్ లైన్స్ ఉంటాయి చూడండి, అవి ఉన్నాయి. దడదడ అంటా ఉంది రోడ్. ఇక్కడ 3 ఉన్నాయి, అయిపోయింది. అబ్బో, ఒక్కొక్క దగ్గర అయితే వరుసగా ఉంటున్నాయి, ఒక 10-15 ఉంటున్నాయి. HP పెట్రోల్ బంక్లో అయితే ఆగాం. అగైన్ వాటర్ బ్రేక్, బాటిల్ ఇది. సో చూద్దాం, ప్రజెంట్ పెట్రోల్ పంప్స్ ఉన్నంత వరకు మనకైతే వాటర్ ఇష్యూ ఉండదని అనుకుంటున్నాం. మినరల్ వాటర్ ప్లస్ కూలింగ్ అయితే ఉంటుంది. చల్లగా ఉన్నాయి. అటే 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 హెల్మెట్ క్లీన్ హెల్మెట్. నార్మల్గా అసలు ఏంటి నీ పని ఏంటి చెప్పు. నిజంగానే ఆంటీ గారు, నిజంగానే ఇండియా మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఇప్పుడు హిమాలయాస్కి వెళ్తున్నాం, విజయవాడ నుంచి లదాఖ్. లేకే జాతాం భాయ్, జరూర్. ఏ పనిముట్లు కనపడే నీకు? పట్టాలు, టెంట్లు పడుకోవడానికి. అది ఎక్కడ ప్రోగ్రామ్ అయితే పోతాను. ఎక్కడ ప్రోగ్రామ్ ఏమున్నాయి? ఇక్కడ ప్రోగ్రామ్ నా కాడ కాదు, ఎక్కడో. అదే ఎక్కడ అంటే ఏ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు పనిముట్లు ఏమున్నాయి మా దగ్గర? ఏం పని చేస్తారు ఆడుతూ? జరగడానికి వెళ్తున్నాం, పనిముట్లు కాదు. అక్కడ నుంచి ఎక్కడైతే చూడండి ఆర్చ్ అయితే మాత్రం సూపర్ ఉంది. వరంగల్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే ఇంక ఇదంతా కూడా ఇలానే ఉంటాయి. ఆర్చ్లు మ్యాక్సిమం టెంపుల్స్, ఆ స్టైల్స్ అంతా కూడా ఇలానే ఉంటాయి. రోడ్ వర్క్ అవుతుంది ఇక్కడ, మొత్తం ధూళి వస్తుంది గాలిలోకి. ఆలోకేనా సీట్ పెయిన్ వస్తుందా? తీసేసావా ఎయిర్ సీట్? అఖిల్కి బంప్ పెయిన్ వస్తుంది. జల్ సీట్ ఉంటుంది కదా, జల్ సీట్ రిమూవ్ చేసేసి స్టాక్ సీట్ మీద ఇప్పుడు కూర్చున్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే సూర్యాపేట స్ట్రైట్, వరంగల్, తొర్రూరు కూడా స్ట్రైట్. ఇక అందరికీ తెలుసు కదా, రాంబాబు అని ఉంటారు, హీరో షోరూంలో వర్క్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో కూడా చూసారు. సో ఆయన మీట్ అవ్వడానికి అయితే వెళ్ళా. ఎదురుగా ఉంది కదా అఖిల్ ఎక్స్పల్స్. నిన్న దానికి బ్రేక్ ఇష్యూ వచ్చింది, అంటే బ్రేక్ క్యాలిపర్ అయితే పట్టేస్తుంది. సో దానివల్ల అక్కడికి వెళ్ళి అది చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్. రాంబాబు కదా, సెట్ చేస్తాడు అలా మరి. ఆ రూట్ అయితే బాగుండేది అబ్బా, కానీ ఈ రూట్ అంతా ఎలా ఉందంటే రోడ్ వర్క్స్ అయితే ఉన్నాయి, తర్వాత సింగిల్ రోడ్స్, త్వరగా వెళ్ళి చేసే పనేం లేదు ప్రత్యేకంగా. బికాస్ మనం వెళ్తుంది లదాఖ్. అది కూడా 30 to 40 days అయితే ఉంటుంది మన ట్రిప్ జర్నీ మొత్తం. ఆరామ్సే వెళ్దాం, హరీబరీ అయితే ఏం లేదు. రోజుకి ఇన్ని కిలోమీటర్స్ కొట్టాలి, నాన్ స్టాప్ రైడ్ చేయాలి, ఇలా అయితే ఏం లేదు గాయస్. ప్రశాంతంగా వెళ్దాం, ప్రశాంతంగా ప్లేసెస్ మొత్తం ఎంజాయ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం.
మనకేంటంటే ఎలాంటి కంగారు లేదు కాబట్టి ప్రశాంతంగా నిదానంగా 60 km/hలో అయితే వెళ్దాం. అఖిల్ కూడా 60నే మెయింటైన్ చేస్తున్నాడు. రీజన్ ఏంటంటే ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది ఈ ఎండలకి. 3 బైక్స్ 60, 50, 60, మాక్సిమం 70 అంతే. అంతకు మించి అయితే క్రూజ్ చేయట్లేదు. చాలా బాగా ఈ స్పీడ్ చాలు. ఇంతకు మించి ఇంకేం కావాలి? మనదేనా ట్రాంప్ టైగరా లేకపోతే Z900 ఫుమ్ 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 అనడానికి. రానంగా వెళ్దాం. గైస్ లిటరలీ ఎండ అయితే 41 degrees ఉంది. సైడ్లో అయితే ఇలా చెట్ల నీడ పడుతుంది. ఆ నీడలో వెళ్తుంటే కొంచెం ప్రశాంతంగా ఉంది. 41 degrees ఉంది బయట టెంపరేచర్ ఇప్పుడు. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 3:07 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓఆర్ఎస్ అయితే మస్ట్ అండ్ షుడ్ గైస్. మనం అనుకుంటాం కానీ ఏముందిలే ఓఆర్ఎస్ అని చెప్పి. ఇది ఒకటి ఉంటే చాలు. భయ్యా మనోడు ఎక్స్ప్రెషన్స్ చూసేదేదో వేరే డ్రింక్ అనుకోవద్దు. ఓఆర్ఎస్ అది కాదు. ఒక 2 minutes నీకు రిజల్ట్ తెలుస్తుంది. ఒక అందం అయితే వచ్చింది ఇప్పుడు శాడిల్ బ్యాగ్స్కి. చైర్ ఇటువైపు పెట్టాడు, యోగా మ్యాట్ అటువైపు పెట్టాడు, మిగతా ఫుడ్ ఎస్టినల్స్ అన్నీ ఆ బ్యాక్ సైడ్ బ్యాగ్లో పెట్టాడు. నేను వచ్చేసి నా బైక్కి క్రూజ్ కంట్రోల్ పెట్టా గాయస్. ఎందుకంటే మనం లాంగ్ స్ట్రెచెస్ చేయాల్సినవి ఈ ట్రిప్లో చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తా చూడండి. బ్యాక్ నుంచి ఏం రావట్లేదు కదా, 50లో వెళ్తున్నాం కదా. నేను ఇప్పుడు 50లో అది పెట్టేసా. ఫీల్ ఫ్రీ. ఇంకా అది వెళ్తూనే ఉంటుంది అనమాట. నేను అది ముట్టుకోవాల్సిన అవసరం లేదు. 55లో సెట్ చేసా. అది జాగ్రత్తగా మనం హ్యాండ్లింగ్ చేసుకుంటే మాత్రం సరిపోద్ది చక్కగా. నేనేం ఎక్సలేటర్ అవ్వట్లా చూడండి. అది 50లోనే వెళ్తుంది చక్కగా. అయిందా ఏంటి షేక్ వస్తుంది ఇలా 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 చూడండి. హ్యాండిల్ బార్ చూసారు అలా షేక్ అవుతుందో. లగేజ్ వల్ల అనుకుంటా, ఐ థింక్ సో. లగేజ్ వల్ల షేక్ అవుతుంది. శ్రేష్ట ఒక్కసారి కంగారు అయ్యాడు. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యాహ్నం ఇప్పటిదాకా మేము ఫుడ్ తినలా. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం చూసారు కదా. ఈ స్ట్రెచ్లో అయితే హోటల్స్ లేవు పెద్దగా. లేట్ అయిపోయింది, టైము చాలా ఎక్కువ అయిపోయింది. ఎండకు అసలు డ్రైవ్ చేయలేకపోతున్నాం. అందులోనే అది కాకుండా ఈరోజు Day 1 కాబట్టి బాడీ ఇంకా అక్లమటైజ్ అవ్వలేదు బైకింగ్కి. అండ్ అలానే నేను కూడా మోటో వ్లాగ్ చేసి 3 years పైన అయిపోద్ది. 3 years పైన అయితే అయిపోద్ది. సో నాకు కూడా అంత కొత్తగా ఉంది. సెట్ అయిపోద్ది ఎప్పటికంతా. అంటే నా ఒక 2 daysలో అయితే సెట్ అయిపోద్ది. అగైన్ బ్యాక్ ఆన్ ఫామ్ ఒక 2 daysలో. నేనైతే నా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. Day 1 కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. Day 1 అని కాదు, మనం ఢిల్లీ రీచ్ అయ్యేంత వరకు ఇంకా వ్లాగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. బికాస్ తెలిసిందే కదా, హైవే బోరింగ్ హైవేస్. ఢిల్లీ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఢిల్లీ తర్వాత నుంచి వీడియోస్ లా జవాబ్. అఖిల్ బైక్ అయితే బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్స్ అంటించా. నేను DYలో తీసుకున్నా అని చెప్పి చూపించా కదా వీడియోలో. నియాన్ ఎల్లో కనిపిస్తుంది చూడండి. సో నేను కూడా బ్యాక్ సైడ్ ఒకటి స్టిక్ చేసుకున్నా. సో ఫైనలీ ఈరోజు లంచ్ అనుకోండి లేకపోతే స్నాక్ ఐటమ్ అనుకోండి. ఈ హోటల్లో అయితే ఆగాం ఇప్పుడే. నేనైతే వెజ్ నూడిల్స్ చెప్పాను. శ్రేష్ట 2 చలో చక్కచక్క హైడ్ అయిపోయింది. రోడ్ మొత్తం కూడా పోవడాల్సింది. ఎగ్జాక్ట్లీ మనం వరంగల్ సిటీకి ఇంకొక 5 to 10 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం. కొంచెం చల్లబడ్డ తర్వాత మనసుకు ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఆ ఎండలో డ్రైవ్ చేస్తుంటే అబ్బో మామూలుగా లేదు. ఎండ అయితే వాళ్ళు 41 degrees ఉంది అబ్బా. లిటరల్లీ ఫుల్లీ ఎగ్జాస్టెడ్. సో కాసేపట్లో మనమైతే వరంగల్ సిటీకి రీచ్ అవుతాం. ఇప్పటి వరకు నా వీడియో మీరు చూస్తున్నారు అంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ అలానే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఈ ట్రాఫిక్ అంతా చూస్తున్నారు కదా, అక్కడ రింగ్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఓ మై గాడ్, 2 minutes అయితే పెట్టాడు ట్రాఫిక్లో. ఎదురుగా యాక్సెస్ మీద వెళ్తున్నాడు కదా బ్రో. ఆ బ్రో అయితే కరీంనగర్ వే అయితే చూపిస్తా అన్నాడు. చెప్పాడు కానీ నేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా గాయస్. పెద్ద సిటీనే వరంగల్, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిటీ అయితే బాగుందబ్బా వరంగల్ది. సో దిస్ ఈజ్ ద ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్. అగైన్ ట్రాఫిక్ జామ్. బాగుంది, పెద్ద సర్కిల్ ఇది. అఖీరా షాపర్ స్టాప్, షాపింగ్ మాల్. ఓ బాబోయ్, హ్యూమిడిటీ వేడి చంపేస్తుంది. ఇంకా 30 seconds. సో గాయస్ ఫైనల్గా మన విజయవాడ టు లే లదాఖ్ 2026 ఎక్స్పెడిషన్లో Day 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో మనం వచ్చేసి ఇప్పుడు కరీంనగర్కి దగ్గరలో అయితే ఉన్నాం. ఈరోజు మనం ఈ పెట్రోల్ బంక్లోనే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. హోప్స్ మీకు ఈ Day 1 జర్నీ అయితే నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ఏం చేయాలో తెలుస్తుందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్. రేపు వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ సంతోష్. జై హింద్.